సార్ మరో కాలర్ ఉన్నారు, ప్రియా గారు. హలో 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 ప్రియా గారు నమస్తే అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్. నమస్తే ప్రియా గారు. సార్ నేను ఇలా ఇంటర్ ఎంపీసీ చేశాను సార్. ఓకే. బిహెచ్ఎం ఎలా ఉంటుంది సార్? బిహెచ్ఎం అమ్మా? అవును సార్. ఓకే. బిహెచ్ఎం అంటే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అమ్మా నువ్వు అడిగే ప్రోగ్రాము. ఇది 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్, ఆడపిల్లలకి చాలా బాగుంటుంది. అంటే కొంతమంది ఆడపిల్లలు ఏమనుకుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, మనం అక్కడ సెక్యూర్డ్గా ఉంటామా లేదా అని చెప్పి చిన్న డౌట్లు ఉంటాయి. దాంట్లో తప్పులేదు, ఆ డౌట్స్ ఉంటాం, అది మీరు ఎక్స్ప్రెస్ చేసి మమ్మల్ని అడగటం అన్నది చాలా మంచి పద్ధతి. అడగాలి, తెలుసుకోవాలి అన్నీ కూడా. హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఆడపిల్లలకి చాలా బ్రహ్మాండమైన సెక్యూర్డ్ ప్లేసెస్లో ఉద్యోగాలు ఉంటాయమ్మా. ఎస్పెషలీ సన్ ఇంటర్నేషనల్ చదివిన పిల్లలకి చాలా బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ డీలక్స్ హోటల్స్, అలాగే విదేశాల్లో అయితే కనుక 7 స్టార్ హోటల్స్, 7 స్టార్ రిసార్ట్స్లోనే కాకుండా మీకు బ్రహ్మాండంగా అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ సెక్టర్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్లో కూడా మీకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అనుకుంటే కనుక ఎయిర్ హోస్టెస్ అయ్యేటట్టు కూడా మీకు ట్రైనింగ్ చేసి మీకు అలాంటి జాబ్స్ కూడా ఇప్పిస్తాం. ఎయిర్పోర్ట్స్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లైక్ జిఎంఆర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కంప్లీట్గా తీసుకుంటామమ్మా. ఇకపోతే మీకు ఆడపిల్లలకి మగపిల్లలతో పోలిస్తే చాలా మంచి జీతాలు. ఆ మగపిల్లలకి నెలకి 30,000 40,000 అయితే కనుక మీకు 50,000 నుంచి 60,000 రూపాయలు ఉండే అవకాశాలు ఉంది. అదే స్టార్టింగ్ శాలరీస్ అనమాట. ఇంకా రాను అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దికి 1 year 2 yearsలోనే మీకు డబల్ ద శాలరీస్ అయిపోతూ ఉంటాయి. జీతాలు చాలా ఎక్కువ మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో. అంటే బిహెచ్ఎం చదివితే కనుక చాలా మంచి ఉద్యోగాలు, చాలా మంచి జీతాలు వస్తాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు కొంచెం పేషెన్స్ లెవెల్స్, డెఫినెట్గా ఆడపిల్ల కాబట్టి చాలా మంచి పేషెన్స్ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఆడపిల్లలు, మంచి స్మైలింగ్ ఫేస్ ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి మీకు కొంచెం హాస్పిటాలిటీ అంటే ఇంటికి వచ్చిన అతిథులు కానీ, ఫ్రెండ్స్ని కానీ, చుట్టాలను కానీ మీరే కొంచెం మంచినీళ్ళు ఇవ్వటం కానీ, కాఫీ ఇవ్వటం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హాస్పిటాలిటీ. తర్వాత గెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం అన్నది చాలా బ్రహ్మాండంగా మీరు చేయగలుగుతారు. కస్టమర్ రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. కాబట్టి కస్టమర్ రిలేషను, పబ్లిక్ రిలేషను మెయింటైన్ చేసే ప్లేసెస్ అన్నింటిలో కూడా మీలాంటి ఆడపిల్లలు అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన ఆడపిల్లలు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఉద్యోగం అన్నది డౌటే లేదు. సన్ ఇంటర్నేషనల్లో జాయిన్ అయ్యారంటే మాత్రం 100% ఉద్యోగం అమ్మా. కాకపోతే మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది ఒకటే ఏంటంటే 3 సంవత్సరాలు చదువుకున్న టైం అంతా 85% అటెండెన్స్ కనుక మెయింటైన్ చేస్తే మీకు కావాల్సినంత ఎడ్యుకేషను, మంచి ఇన్పుట్స్, అలాగే చాలా మంచి నాలెడ్జ్ ఇష్టమే కాకుండా మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్ నేర్పిస్తాం. అలాగే చదువుకునేటప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆడపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చదువుకునేటప్పుడు వర్క్ చేయటం. అలా వర్క్ చేయాలి అనుకుంటే కనుక సెకండ్ సెమిస్టర్ నుంచే మీకు 20,000 నుంచి 25,000 రూపీస్ దాకా స్టైఫండ్, అంటే చదువుకునేటప్పుడే మీకు ఎంత జీతంలాగా మీకు నెల సంపాదించే అవకాశం కూడా కల్పిస్తాము. సో మీకు లోన్లు తీసుకోవచ్చు, స్కాలర్షిప్స్ వస్తాయి మీకు బాగా చదువుకుంటే, అలాగే మీకు బ్యాంక్ లోన్స్తో వస్తాయి, అలాగే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఈ కోర్స్ తీసుకుని బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే గడిచిన 20 సంవత్సరాలుగా కూడా మీరు చాలా కోర్సెస్ అనేవి ఆఫర్ చేశారు. అంటే ఈ ఇయర్ మీరు ఇంకా ఏమన్నా న్యూ కోర్సెస్ కూడా యాడ్ చేద్దాము అని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. సన్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ కూడా అండి ఉద్యోగాలు అంటే పిల్లలకి చదువుతో పాటు చదువు పూర్తయినాక ఉద్యోగం అన్నది కూడా రావాలి అన్న కాన్సెప్టే మళ్ళీ ఇలా ముందుకు తీసుకొచ్చింది. 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం అనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే అండి, స్టూడెంట్ 3 సంవత్సరాలకి కలిపి ఎంత ఫీజు అయితే కాలేజీకి స్పెండ్ చేస్తాడో, తన చదువుకి స్పెండ్ చేస్తాడో, ఆ 3 సంవత్సరాల ఫీజు ఒక్క సంవత్సరంలోనే, అంటే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, తన డిగ్రీ అయిపోయినాక కానీ, ఎంబీఏ అయిపోయినాక కానీ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఉద్యోగం ఇప్పించడం అన్నది మా బాధ్యతగా ఫీల్ అవుతాం. ఆ ఉద్యోగం కూడా తన 3 సంవత్సరాలు కట్టిన ఫీజు మినిమం శాలరీ కింద 1 yearలో అంటే 3 lakh రూపీస్ 3 సంవత్సరాలకి ఖర్చు అయిందంటే మినిమం 3 lakh రూపీస్ శాలరీ వచ్చేటట్టు అతనికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామండి. అంతకంటే ఎక్కువ జీతాలే వచ్చే పిల్లలు ఉన్నారు. 5 లక్షలు 6 లక్షలు సంవత్సరానికి వచ్చే పిల్లలు సంపాదించిన పిల్లలు ఉన్నారండి. అలాగే అబ్రాడ్లో అయితే కనుక 20 లక్షలు 25 లక్షలు 40 లక్షలు 50 లక్షల రూపాయలు కూడా సంవత్సరానికి సంపాదించే పిల్లలు ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే ద థింగ్ ఏంటంటే మేము 100% ఎఫర్ట్స్ పెడతాం. ద ఓన్లీ థింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్ కొంచెం సీరియస్నెస్ ఉండి రెగ్యులర్గా కాలేజ్కి వచ్చే యాటిట్యూడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టూడెంట్కి బ్రహ్మాండంగా తీర్చిదిద్ది బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పించే బాధ్యతలు కంప్లీట్గా కాలేజ్ తీసుకుంటుంది. సార్ మరో కాలర్ ఉన్నారు, స్వర్ణ గారు మేడ్చల్ నుంచి. హలో హలో స్వర్ణ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. మా పాపది సిఈసి అయిపోయింది సార్. ఓకే అండి.
పాప ఇప్పుడు బీకామ్ చేస్తానంటుందండి. ఓకే. మీ కాలేజ్ గురించి రివ్యూస్ అవి చూసాము. ఓకే. ఈ బీకామ్ కోర్స్ లో స్పెషలైజేషన్స్ ఏమి ఉన్నాయండి? తర్వాత వీళ్ళకి జాబ్స్ అవి ఎలా వస్తాయి? ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా చదువుకోవాలంటే ఏం చదవచ్చండి? ఓకే అండి. డెఫినెట్గా బీకామ్ అన్నది చాలా మంచి కోర్స్ అండి. అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామ్ని దాన్ని చాలా బ్రహ్మాండంగా ట్యూన్ చేసి చాలా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లాగా సన్ ఇంటర్నేషనల్ తీర్చిదిద్దామండి. బీకామ్ కంప్యూటర్ సైన్స్, ఈ రెండు ప్రోగ్రామ్స్ మీరు ఏ ప్రోగ్రామ్ అయినా ఎంచుకోవచ్చు అండి. బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేయటం మూలంగా ఐటీ సెక్టర్స్ వైపు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఇలాంటి కంపెనీస్లోకి వెళ్ళొచ్చు. అదే బీకామ్ చేస్తే కనుక ఫైనాన్షియల్ సెక్టర్స్లో కానీ అంటే ఆడిటర్స్ దగ్గర కానీ బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ వెళ్ళొచ్చు. సో ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి, బీకామ్ కంప్యూటర్స్ కానీ బీకామ్ జనరల్ బీకామ్ కానీ. సో మీరు ఒక్కసారి కాలేజీకి పాపను తీసుకొస్తే కనుక ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే బీకామ్ తర్వాత ఎంబీఏ చేస్తే, అంటే జనరల్గా ఇంజనీరింగ్ చేసిన పిల్లలు కానీ లేకపోతే కనుక ఎనీ డిగ్రీ చేసిన పిల్లలు కానీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇవాళ రోజున ఎంబీఏ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రోగ్రామ్ ఇస్ ఎంబీఏ అండి, అంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే ఏంటంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా ఎలాంటి ఆర్గనైజేషన్లో అయినా ఎంత జీతం కావాలంటే అంత జీతంతో మీకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అంటే ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలి అంటే కంప్యూటర్ ఇంజనీర్ అవసరం లేదండి, ఎంబీఏ చేసినా అక్కడ ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలో. బికాస్ హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ ఈ 4 డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజీలో కూడా ఈ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫైనాన్స్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఐటీ ఉంటుంది. సో ఈ 4 డిపార్ట్మెంట్స్ మా కాలేజీలో ఉన్నట్టే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ అవ్వచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, ఈ 4 డిపార్ట్మెంట్ లేని ఆర్గనైజేషనే ఉండదు. కాబట్టి ఎంబీఏ చదివితే చాలా బాగుంటుందండి. సార్ మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు అమలాపురం నుంచి. హలో. అంటే బాబు బీటెక్ చేశారండి. ఓకే అండి. అదే జాబ్ కి హైదరాబాద్ లోనే ఉన్నారండి, జాబ్ కి చూసుకుంటున్నారండి, జాబ్ ఏమన్నా ఇస్తారేమో అని చేశాను. ఓకే అండి. బాబుకి ఒకసారి మా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి, 8575795757కి. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక హైదరాబాద్లో మాకు మొత్తం 3 కాలేజీలు ఉన్నాయి. రామ్నగర్లో ఉంది, మియాపూర్లో ఉంది, అలాగే షేర్లింగంపల్లిలో ఉంది. తను ఉండే ప్రదేశం నుంచి ఏ కాలేజ్ అయితే దగ్గర అయితే ఆ కాలేజ్కి వచ్చి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ని కలవమని చెప్పండి. బీటెక్ అయిపోయింది కదా, మంచి ఉద్యోగం రావాలి అని చెప్పి తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది. బట్ బీటెక్ చదివేటప్పుడు తన యొక్క స్పెషలైజేషన్ బట్టి ఇప్పుడున్న ఏ ఆర్గనైజేషన్స్లో తను ఉద్యోగం చేయాలనుకుంటున్నాడో ఆ ఆర్గనైజేషన్కి తగ్గట్టు తను తయారయ్యాడా లేదా అన్నది మేము టెస్ట్ చేసి ఒకసారి బాబుని ఆ ఉద్యోగానికి మేము హెల్ప్ చేయగలుగుతామండి. లేని పక్షంలో బాబుకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుందేమో చూద్దాం. మీరు మా షో చూసి ఫోన్ చేశారు కాబట్టి యాక్చువల్గా అయితే కనుక మేము ప్లేస్మెంట్స్ అన్నది చూడటం బయట స్టూడెంట్స్కి మేము చేయమండి. కానీ మా షో చూసి మీరు ఫోన్ చేశారు, ఇంట్రెస్ట్గా మాట్లాడారు, అడిగారు, రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ బాబుకి వీలైనంత వరకు మేము సహాయం చేయడానికి ట్రై చేస్తామండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్ బాబుకి ఇచ్చి ఒకసారి ఫోన్ చేయమనండి సార్. సార్ కంపేర్డ్ టు అదర్ కాలేజెస్ అంటే సన్ ఇంటర్నేషనల్ స్పెషాలిటీ ఏంటి, వై సన్ ఇంటర్నేషనల్ అంటే మీరు ఏం చెప్తారు? వైస్ అండ్ ఇంటర్నేషనల్ అంటే మా ప్రోగ్రామ్స్ అండి, అంటే మా కరికులం. డెఫినెట్గా ఏంటంటే యూనివర్సిటీస్ సిలబస్ ఇస్తుందండి, ఒక కరికులం ఇస్తుంది. దానికి యాడ్ ఆన్ స్టూడెంట్కి ఇంకా బెనిఫిట్ అయ్యేటట్టు ఏం చేయాలి అని చెప్పి మేము 20 years బ్యాక్ కాలేజ్ పెట్టినప్పుడే మేము ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనలో నుంచే మాకు అబ్దుల్ కలాం గారు ఒక ఇన్స్పిరేషన్గా మాకు అనిపించారనమాట. ఆయన అప్పట్లో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 99లో 1999లో ఆయన ఐఐఎమ్స్లో ఆయన అడ్రస్ చేస్తూ స్టూడెంట్స్కి, మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా బ్రహ్మాండమైన బుక్కిష్ నాలెడ్జ్ వస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నారు, మంచి పర్సంటేజ్ వస్తున్నాయి, టాప్ ర్యాంకర్స్గా వస్తున్నారు. కానీ అదే స్టూడెంట్స్ ఒక ఇండస్ట్రీకి పంపించిన, ఒక కంపెనీకి పంపించిన పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అందుకని కంపెనీలు ఏం చేస్తున్నాయి, 6 నెలలు కానీ సంవత్సరం కానీ అని చెప్పి మళ్ళీ ఆ స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఈ ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి గ్యాప్ ఫిల్ అవ్వాలి అని చెప్పి ఒక ఐఐఎమ్స్లో చెప్పారండి. ఆన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఐఐపి ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేసాం. మేము చాలామంది డాక్టర్స్తో మాట్లాడాం, చాలామంది అకాడమిషియన్స్తో మాట్లాడాం, చాలామంది సైకాలజీకి సంబంధించిన డాక్టర్స్తో మాట్లాడాం, అలాగే స్టూడెంట్ కమ్యూనిటీ స్టూడెంట్స్తో మాట్లాడాం, పేరెంట్స్తో మాట్లాడాం. ఒక స్టూడెంట్ కెరియర్ని సీరియస్గా తీసుకుంటే ఎంత టైం అతను చదువుకోగలడు, చదువుకునేటప్పుడే ప్రాక్టికల్స్ ఎంత టైం నేర్చుకోగలడు, చదువు ప్రాక్టికల్స్ నేర్చుకున్నాక ఒక ఇండస్ట్రీకి పంపిస్తే కనుక అక్కడ ఎంతసేపు మళ్ళీ అక్కడ జాబ్ చేయగలడు అన్నది మేము రీసెర్చ్ చేస్తే 9 to 12 hours ఒక స్టూడెంట్, ఒక ఫీమేల్ స్టూడెంట్ అయినా ఒక మేల్ స్టూడెంట్ అయినా
పైన 9 to 12 అవర్స్ ఒక డేలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలరు, హార్డ్ వర్క్ చేయగలరు అన్న రిజల్ట్ వచ్చిందండి. సో అందుకని మేము మార్నింగ్ 9:15 నుంచి 4 o'clock దాకా క్లాసెస్, ప్రాక్టికల్స్ జరుగుతాయండి. 2 hours రెస్ట్ ఇచ్చినాక 6 to 9 కానీ 6 to 10 కానీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి దగ్గరలో ఉన్న హోటల్స్కి, రెస్టారెంట్స్కి పంపించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా చేయరండి. వాళ్ళకి స్టైఫండ్ రూపంలో 20,000 నుంచి 25 రూపాయలు సంపాదిస్తారు నెలకి. అలాగే బీబీఏ పిల్లలు కానీ, అలాగే బీకామ్ పిల్లలు కానీ, బీఎస్సీ పిల్లలు కానీ అయితే ఎవ్రీ సెమిస్టర్ 6 నెలలు సార్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, భాస్కర్ గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే భాస్కర్ గారు. సార్ బాబు ఇంటర్మీడియట్ సప్లిమెంట్ రాసి వచ్చారు. ఓకే అండి, అది మనం బిఎస్ వర్తమాన బిఎస్ జాయిన్ అవ్వచ్చు సార్. తప్పకుండా అండి. రిజల్ట్ వచ్చినా రాకపోయినా కానీ వెంటనే రండి. ఎందుకంటే యూనివర్సిటీ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయండి. వెంటనే వచ్చి సీట్ బ్లాక్ చేసుకోండి. అక్కడ విశాఖపట్నం అయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషను, ఇక్కడ అయితే హైదరాబాద్ అయితే కనుక ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషను. సీట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్లో మనం సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి మన దగ్గర చాలా ఫాస్ట్గా హోటల్ మేనేజ్మెంట్ సీట్స్ అయిపోతాయండి. బాబుకి కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీరు ఇంటర్ రిజల్ట్ గురించి ఏం ఆలోచించొద్దు. ఇంటర్ రిజల్ట్ పక్కన పెట్టి మీరు ముందు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఈ కోర్సు సన్ ఇంటర్నేషనల్ చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడెక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఎంత బ్రహ్మాండమైన జీతాలు వస్తాయి, ఇక్కడ చదవడం మూలంగా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అది మాత్రం తెలుసుకుని అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి సార్. సార్ సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నిటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్.